హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్వైర్మెంట్ ర్యాలీ 2025 యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే డీటెయిల్స్ లో ఏమేమి తెలుసుకుంటామంటే ఎలిజిబిలిటీ సెటేరియా ఏంటి, సెలక్షన్ ప్రొడ్యూసర్ ఎలా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలానే శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడాలి. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్ యొక్క ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. అంటే రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఈ రిక్వైర్మెంట్ ఏంటి అని ఫస్ట్ చూద్దాం. ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే అస్సాం రైఫిల్స్ అనేది ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తుంది ఈ 2025 లో. ఇందులో పోస్టులు అనేవి ఎందులో ఉంటాయంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లో పోస్టులు ఉంటాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లో పోస్టులు ఉంటాయి కదా, ఈ పోస్ట్ లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులు వీళ్ళకి కేటగిరీస్ లో వీళ్ళకి పోస్టులు కావాలన్నమాట. ఇందులో కీ డీటెయిల్స్ ఏంటంటే మనకు టోటల్ వేకెన్సీస్ అనేవి 215 ఉన్నాయి. పోస్ట్ నేమ్స్ అనేది టెక్నికల్ ట్రేడ్స్మెన్ పోస్ట్ నేమ్స్ అంటే జస్ట్ పోస్ట్ నేమ్స్, ఇంకా పోస్ట్ ఏంటి కూడా మనం తర్వాత చూద్దాం. పోస్ట్ నేమ్స్ మాత్రం టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్. అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ లోనే మనం దీన్ని అప్లై చేయగలం. ఆఫ్లైన్ లో అయితే మనం దేన్ని అప్లై చేయడం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. 22 ఫిబ్రవరి 2025 అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ అనేది 12 మార్చ్ 2025 లో మనం దీన్ని అప్లై చేసేవాళ్ళే. మనకి ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 2025 లో థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది. ఇది దీని యొక్క ఓవర్వ్యూ అనమాట. ఈ ర్యాలీ అనేది మనకి ఏప్రిల్ 2025 లో ఏప్రిల్ థర్డ్ వీక్ లో కానీ ఫోర్త్ వీక్ లో కానీ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ మార్చ్ 12. ఇది రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అలానే దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, మనం పోస్ట్ ఓవర్వ్యూ చూసాం. దాని తర్వాత దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అసలు దీనికి ఏజ్ ఎంత ఉండాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేషనాలిటీ అనమాట. అంటే పక్కా మీరు ఎవరైతే అప్లై చేస్తారో పక్క ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలానే దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటది అంటే మనకి 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఈ రెండిట్లో మనకి వేకెన్సీస్ ఉంది. గ్రూప్ బి అంటే కొంచెం హైయర్ పోస్ట్, గ్రూప్ సి కొంచెం డౌన్ పోస్ట్. ఈ గ్రూప్ బికి మనకి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. గ్రూప్ బికి మనకి ఏజ్ ఎలా ఉండాలంటే 18 to 13 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలానే గ్రూప్ సి 18 to 25 ఇయర్స్ ఉండాలి. సమ్ పోస్ట్ మేబీ అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి. అందులో కొన్ని పోస్టులు మనకి ఓన్లీ 18 to 23 ఇయర్స్ ఉన్న వాళ్ళకే తీసుకుంటారు, 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవట్లేదు గ్రూప్ సి పోస్టులు. దీనిలో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలానే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు ఉంటారో అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ముందుగా ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలానే ఎవరైనా అస్సాం రైఫిల్స్ లో వాళ్ళ డిపెండెంట్స్ అంటే పేరెంట్స్ గానీ గార్డియన్ గానీ ఎవరైనా ఒకవేళ ఉండి వాళ్ళు చనిపోయి ఉంటే, వాళ్ళు అందులో వర్క్ చేసి అందులో చనిపోయి ఉంటే వాళ్ళకి అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ పార్ట్ అండ్ ఎలిజిబిలిటీ పార్ట్. దీనికి మినిమం 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలు. బట్ ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే పోస్ట్ నేమ్ చూద్దాం. పోస్ట్ నేమ్ తో పోస్ట్ నేమ్స్ అండ్ దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి. కాబట్టి పోస్ట్ నేమ్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఆర్టీ అంటే రిలీజియస్ టీచర్ అనమాట. దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి అండ్ మాధ్యమ ఇన్ సాంస్క్రిట్ ఆర్ భోషన్ ఇన్ హిందీ, ఈ రెండు ఉండాలి. రిలీజియన్ టీచర్ కి ఆర్టీకి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. అలానే మాధ్యమ ఇన్ సాంస్క్రిట్ ఆర్ భోషన్ ఇన్ హిందీ ఏదో ఒకటి, ఈ రెండు ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీని ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళదు వీళ్ళకి ఏజ్. అలానే రేడియో మెకానిక్ ఉంటారు కదా, రేడియో మెకానిక్ 10th ప్లస్ డిప్లొమా ఇన్ రేడియో ఆర్ టీవీ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, అందులో ఉండాలి. దీని ఏజ్ క్వాలిఫికేషన్ ఇది 10th ప్లస్ డిప్లొమా ఇన్ రేడియోలో ఉండాలి. మీకు దీన్ని ఇంటర్మీడియట్ లో అంటే 12th అనేది పర్సెంటేజ్ అనేది 50% ఉన్న పర్లేదు. డిప్లొమా కాకపోతే, డిప్లొమా ఇన్ రేడియో లేకపోతే 12th లో 50% ఉన్న పర్లేదు. మనకి లైన్ మ్యాన్ ఫీల్డ్ ఉంటాయి కదా, లైన్ మ్యాన్ ఫీల్డ్ వాళ్ళకి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. ఐటీఐ లో ఎలక్ట్రికల్ ట్రేడ్ అయి ఉండాలి. వీళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ 18 to 25 ఉంటే మరి వాళ్ళు అప్లై చేసుకోలేరు. అలానే ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్, వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ అందులో చేస్తున్నారంటే ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ ట్రేడ్ లోనే చేసి ఉండాలి. అప్పుడు ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అవుతారు. ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ ఇన్ మోటార్ మెకానిక్. ఐటీఐ అనేది మోటార్ మెకానిక్ లో ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 23 ఇయర్స్. అలానే రికవరీ వెహికల్ మెకానిక్, ఈ పోస్ట్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే
10th ప్లస్ ఐటీఐ. ఐటీఐ అనేది అందులో ఉండాలంటే రికవరీ వెహికల్ మెకానిక్లో ఉండాలి. వీళ్ళ ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇయర్స్. అపాలిస్టర్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ ఇన్ అపాలిస్టర్ ట్రేడ్ లో ఉండాలి. వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 to 23 ఇయర్స్. వెహికల్ మెకానిక్ ఫిట్టర్ అనమాట. వెహికల్ మెకానిక్ ఫిట్టర్ ఉంటారు కదా, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ప్లస్ ఐటీఐ. ఐటీఐ అయినా ఉండాలి, లేదా డిప్లొమాలో ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అయినా ఉండాలి. వీళ్ళ యొక్క ఏజ్ కూడా 18 to 23 ఇయర్స్. తర్వాత పోస్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 12th ప్లస్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ లో మనకి వీళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళ యొక్క ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ నేమ్ ఫార్మసిస్ట్ లో మాత్రం 12th ప్లస్ డిప్లొమా అయినా అయి ఉండాలి. డిప్లొమా లేకపోతే డిగ్రీ ఇన్ ఫార్మసీ అయినా అయి ఉండాలి. దాని తర్వాత మనకి ఎక్స్రే అసిస్టెంట్, ఇది ఒక పోస్ట్ నేమ్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 12th ప్లస్ డిప్లొమా ఇన్ రేడియాలజీలో అయి ఉండాలి. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉండాలి దీనికి. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th ప్లస్ డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ ప్లస్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో కొంత ఉండాలి. వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 21 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ప్లంబర్ అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయి ఉండాలి. అలానే ఐటీఐ ఇన్ ప్లంబర్ ట్రేడ్ లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. వీడి యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 23 ఇయర్స్. సఫాయి అంటే క్లీనర్ అనమాట. క్లీనర్ జస్ట్ 10th పాస్ అయితే చాలు. వీడి యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉంటే చాలు. ఇవి మనకు పోస్ట్ అండ్ ఆ పోస్ట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. మనకి దీని సెలక్షన్ ప్రాసెస్ అనేది 5 స్టేజెస్ గా ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది రెండు ఒకే దాని కింద వస్తాయి. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. మనకి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లు ఉంటాయి కదా, మెడికల్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లో లిస్ట్ తీసి దాన్ని బట్టి సెలక్షన్ చేస్తారు అనమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 5 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ప్రతి దానికి ఫస్ట్ ఎగ్జామ్ అయ్యి దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. దీని యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి యొక్క ఏమేమి ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి ఏమేమి చేయాలి అని. నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. దానిలో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే మాత్రం సరిపోదు, దీనికి కొంచెం మెరిట్ లో ఉండాలి. మెరిట్ లో క్వాలిఫై అయితే అప్పుడు మనం సెలక్షన్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ 4 స్టేజ్లో ఒకవేళ క్వాలిఫై అయినా మీరు ఒకవేళ మెరిట్ లో ఫస్ట్ లేకపోతే మిమ్మల్ని తీసుకోరు. ఎందుకంటే ఉన్నవి 215 పోస్టులని. ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉన్నాం కదా, దాని యొక్క రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. ఫిజికల్ టెస్ట్ కి మనం ఎంత హైట్ ఉండాలి, మన చెస్ట్ ఎంత ఉండాలి అలా చూద్దాం. ఫస్ట్ ఇది కేటగిరీస్ వైజ్ ఉంటది అనమాట. జనరల్ యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వచ్చారనుకోండి, వాళ్ళ అబ్బాయిలు అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ అమ్మాయిలు అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ అబ్బాయిలకి చెస్ట్ ఎంత ఉండాలంటే 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే ఎస్సీ క్యాండిడేట్స్ కి ఎలా ఉండాలంటే హైట్ అనేది 162.5 సెంటీమీటర్స్ ఉండాలి ఫర్ అబ్బాయిలకి ఎస్సీ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలంటే 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే అమ్మాయిలకి ఎలా ఉండాలంటే ఎస్సీ క్యాండిడేట్స్ కింద వచ్చే వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉండాలి. అబ్బాయిలకి చెస్ట్ అనేది 76 to 81 సెంటీమీటర్స్ ఉండాలి. అప్పుడు వీళ్ళు పిఎస్టీ టెస్ట్ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్టు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే అబ్బాయిలు అయితే 5 కిలోమీటర్లని 24 minutes లో రీచ్ అయి ఉండాలి. ఫీమేల్స్ అయితే 1.6 kilometers ని 8 minutes and 30 seconds లో రీచ్ అయి ఉండాలి. ఇది దీని యొక్క రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మీరు ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయినట్టు. అబ్బాయిలు అయితే 5 kilometers ని 24 minutes లో కంప్లీట్ చేయాలి. అలానే ఫీమేల్స్ అయితే 1.6 kilometer రన్స్ ని 8 minutes 30 seconds లో ఫినిష్ చేయాలి. అలానే మనకు ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం టోటల్ మార్క్స్ అనేది దానికి ఒక 100 ఉంటుంది. ఈ 100 లో మీకు పాస్ మార్క్స్ అయితే 35, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జనరల్ సీట్ ఎవరు ఉంటారో వాళ్ళకి 35, ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్న వాళ్ళకి అయితే 2% డిఫరెంట్. అంతేనే మీకు పాస్ మార్క్స్ అయితే 35. కానీ దీన్ని మీకు మెరిట్ బట్టి తీస్తారు కాబట్టి మీరు కొంచెం ఇంకా మీరు ఒక 70+ ఎక్స్పెక్ట్ చేస్తే మంచి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. ఎందుకంటే దీనికి ఇంకా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అలానే తర్వాత మీకు మెడికల్ టెస్ట్ చేస్తారు. అంటే మెడికల్ టెస్ట్ ఎలా చేస్తారంటే అస్సాం రైఫిల్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. ఆ మెడికల్ లో మీరు ఒకవేళ అన్ఫిట్ అని మీకు వస్తే మీరు రివ్యూ కూడా మెడికల్ టెస్ట్ ని పెట్టుకోవచ్చు. అసలు పోస్ట్ నేమ్ చూద్దాం. అంటే ఇప్పుడు వేకెన్సీస్ ఎందులో ఉన్నాయి, ఏ పోస్ట్ కి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి రిలీజియస్ టీచర్ అంటే ఆర్టీ అయితే 3 పోస్టులు ఉన్నాయి. అలానే రేడియో మెకానిక్ అయితే 10 పోస్టులు ఉన్నాయి. లైన్ మ్యాన్ ఫీల్డ్ లో అయితే 8 పోస్టులు ఉన్నాయి. ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ లో అయితే 4 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ అయితే 17 పోస్టులు ఉన్నాయి. రికవరీ వెహికల్ మెకానిక్ అయితే
2 పోస్టులు ఉన్నాయి. అప్హాల్స్టర్ అయితే 7 పోస్టులు ఉన్నాయి. వెహికల్ మెకానిక్ ఫిట్టర్ అయితే 20 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్ అయితే 10 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ అయితే 15 పోస్టులు ఉన్నాయి. ప్లంబర్ అయితే 13 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ లో అయితే 8 పోస్టులు ఉన్నాయి. ఎక్స్రే అసిస్టెంట్ లో 10 పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ పిఎఫ్ఏ కింద అయితే 4 పోస్టులు ఉన్నాయి. సఫాయి అంటే క్లీనర్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మొత్తానికి 70 పోస్టులు క్లీనర్ లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఎక్కువ ఎందులో ఉన్నాయంటే వెహికల్ మెకానిక్ ఫిట్టర్ లో ఒక 20 పోస్టులు ఉన్నాయి. మిగతా అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అంటే అన్ని ఎక్కువ లేవు, అలానే అన్ని తక్కువ లేవు. మీకు శాలరీ ఎలా ఇస్తారంటే అస్సాం రైఫిల్ పే రూల్స్ ప్రకారం మీకు శాలరీ అని వస్తుంది. వాళ్ళు ఇంకా ఇక్కడ శాలరీ ఎంత మెన్షన్ చేయలేదు. మీకు దాంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ అనేవి మీకు ఉంటాయి. అలానే మీకు అలవెన్స్ ఇస్తారు. అంటే హౌసింగ్ అండ్ ట్రావెల్ అలవెన్స్ మీకు ఇస్తారు. అలానే ప్రమోషన్ ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ మీ స్కిల్స్ బాగుంటే మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పోస్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ రిప్లై ఇస్తాను. అలానే మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిఫై కూడా చేస్తాను. మీకు ఇందులో మీరు ఒకవేళ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మెసేజ్ చేసినా డైరెక్ట్ లేదా కాల్ చేసినా డైరెక్ట్ నేను మీకు అప్లై చేస్తాను. లేదు మీకు అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ కావాలని మీరు ఇంకా అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలో వీడియో కావాలనుకుంటే కింద అప్లై అని కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలి అలా. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మాకు కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. చెప్పాను ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అయినట్టయితే లేటెస్ట్ గా వచ్చే అప్డేట్స్ అన్ని మీరు పొందొచ్చు. దీనికి మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నేను ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.